డ్యామ్ ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేము ఇచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు? గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ అధికారి ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటి వరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. చాలా చాలా బాధ కలుగుతా ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యాంలు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యాం వల్ల నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభం అవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యాంలు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యాంని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్ తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్ గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలే. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చారు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి. ఎందుకు చేయలేదు దాని మీద? మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇలా తణుగులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా. ఇలా చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినవడలాగా మళ్ళొక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం. ఇది మీరు క్లియర్గా చూడండి. ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన, ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మీరు చూడండి. ఇది నేను చెప్పించిన ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో. ఆనాడు పోయింది. ఇది చూడండి, దీంట్లో క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు. దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది, వైర్ కనబడుతుంది. క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది. ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఎస్, దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, గంగ్లా కమలాకర్ గారు, మరి చాలామంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా, ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే, హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టిండు. మేమేం చేసినాము? మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇలా మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెలిటన్ స్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇలా రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా? ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడో, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు, 4,000 6,000 చేస్తా అని మాట తప్పిండు, ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు. మరి మీరు రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావా విజయన్న అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్నకు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు, ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు. ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి, మీరు చూడరు. ఇవన్నీ ఫోన్లు గవే. ఫోన్లు చేపిస్తా ఉన్నాడు, చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న
నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడైనా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు. నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే. మీ రేవంత్ రెడ్డినే నా ఇంటికి బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నీకు నువ్వు 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉంటావు. ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరినావు. నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్లు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడతారు. వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతా ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చేపి, బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి. బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని మీది కాపాడుకోవడానికి ఏ దుండగులని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజయన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ నాకు ఫోన్లు ఎవరైతే 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారిని తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా, ఇలా ఏ విధంగా అయితే తణుకుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో, ఏ విధంగా అయితే భూజనపేట చెక్ డ్యామ్ ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిండ్రు. అది ఇవాళ రైతులది ఆ రోజేమో